సో ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ ఫోకస్ చేద్దాం. ఇక అందరూ ఇరుక్కుపోయారు. నేను పదే పదే లాస్ట్ 4-5 ఏళ్ళుగా మీరందరికీ తెలిసిందే, ప్రాఫిట్ మాస్టర్ చూస్తున్న అందరికీ తెలిసిందే, అదేవిధంగా అన్ని ఛానల్స్లోనూ చెప్తూ వస్తున్నాను, ఐటీ కంపెనీస్కి దూరంగా ఉండండి. ఈరోజు చూడండి ఐటీ కంపెనీస్ పరిస్థితి ఎలా అయిపోయిందో. టీసీఎస్ -35% కరెక్ట్ అయిందండి లాస్ట్ 5 ఏళ్లలో. టీసీఎస్ లాస్ట్ 5 ఇయర్స్లో -35%, ఇన్ఫోసిస్ -30%, విప్రో -34%, ఓన్లీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి మాత్రం +15 to 16% పెరిగింది. అంటే 5 ఏళ్లలో ఎవరు ఎక్కడ కొన్నా కూడా అందరికీ నష్టాలే. సో అందుకే నేను చెప్తూ ఉంటాను, దీన్ని యావరేజ్ చేసుకుని కూడా ఉపయోగం ఏమి చెప్పండి, పదే పదే చెప్తూ ఉంటాను. ఒకటి అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం హిస్టరీ గురించి కాదండి. టీసీఎస్ కదా కొనేసుకుంటే ఏం కాదు, టాటా కంపెనీ కదా, అదేవిధంగా విప్రో కదా, ఇవి కాదు. హిస్టరీ అనేది కాదండి, మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఎందుకు, ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కంపెనీకి ఆ సెక్టార్కి ఫ్యూచర్ ఉందా లేదా, అది ఇంపార్టెంట్ అండి. అటువంటి సెక్టర్లో మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి తప్ప, ఇప్పుడు ఏంటంటే ఐటీ కంపెనీస్ ఆల్రెడీ వీక్గా ఉన్న కంపెనీస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం ఐటీ కంపెనీస్ మొత్తానికే ఇంకా మరింత కిందకి తీసుకెళ్ళిపోయింది.